టుడే రివ్యూ ఆఫ్ పైథాన్. తమిళ్లో ఈ మంత్ 17th రిలీజ్ అయింది మూవీ. అక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మన దగ్గర వచ్చేసి 4 మూవీస్ ఉన్నాయి కాబట్టి 1 వీక్ డిలేగా 24th రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క రివ్యూ విషయానికి వస్తే, ఈ మూవీలో ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, పశుపతి ఆమె పేరులో నటించారు. దర్శకుడు వచ్చేసి మారీ సెల్వరాజ్ రీసెంట్ మూవీస్ కూడా చూసినట్టయితే మన పెర్మానైనా, ధనుష్ కర్ణన్, అలాగే మామన్నన్, అలాగే వాజేల్. ఇది అతని కోర్ పాయింట్ ఒకటే, అనగా 2 వర్గాల మీదే ఉంటుంది. అందులోనే డిఫరెంట్గా తీస్తూ ఉంటాడు. నిర్మాతలు వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేమస్ డైరెక్టర్ పారంజిత్ కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. సంగీత దర్శకుడు ఈసారి మహేష్ నారాయణ కాకుండా నివాస్ కే ప్రసన్న ఉన్నారు. స్టోరీ విషయానికి వస్తే 1919లో నేపథ్యంలో సాగే సినిమాలో కిట్టయ్యగా మన ధ్రువ్ విక్రమ్ నటిస్తాడు. కబడ్డీ ఆటలో రాణించాలని అనుకుంటాడు. అయితే తన కొడుకు భవిష్యత్తు పాడవుతున్న ఉద్దేశంతో అతని తండ్రి వేలుస్వామి అంటే పశుపతి కిట్టయ్యను కబడ్డీ ఆట ఆడద్దని ఆదేశిస్తాడు. మరి గ్రామంలో కులవి ఎక్కువగా ఉండడంతో కిట్టయ్య కుటుంబాన్ని ఇతర కులస్తులు ఆడదుకున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కిట్టయ్య కబడ్డీ ఆడతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే సమస్య ఏమిటి, అతను కబడ్డీలో రాణిస్తాడు, అతని గ్రామంలో ఉన్న కుల విషయం ఎలా చెప్పేస్తాడు అనేది పాయింట్. బేసిక్గా మారీ సెల్వరాజ్, పారంజిత్ వీళ్ళిద్దరూ ఇదే స్టోరీ తీస్తూ ఉంటారు. తమిళనాడులో ఇప్పటికీ అలాంటిది ఏం లేదు, బట్ వీళ్ళు ఇంకా కొంచెం వెరైటీ చూపిస్తే బాగుంటుంది. ఎప్పుడు ఇదే అయితే కొంచెం మోనోటమీ వస్తుంది అనే ఫీలింగ్. ఎందుకంటే అక్కడ వర్కౌట్ అవుతుంది, బట్ మన దగ్గర చూస్తే కాదు ఇది కొంచెం ఎక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా తంగలాన్ సేమ్ అదే అంటే ప్యాటర్న్ మనకి అంటారు. ఇదైతే ఓకే, సూపర్ వన్స్. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే దర్శకుడు మారీ సెల్వరాజ్ సమాజంలో జరుగుతున్న చేత సామాజిక అంశాన్ని మరోసారి టచ్ చేశారు. అయితే కబడ్డీ ఆట నేపథ్యాన్ని అంశాన్ని ప్రజెంట్ చేశారు. ప్రాంతీయ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఈ అణచివేత గురయ్యే వారి కథను చక్కగా ప్రజెంట్ చేశారు. ధ్రువ్ విక్రమ్ ఈ సినిమాలో తన పాత్ర కోసం తీవ్రంగా శ్రమించాడు. 1 year పాటు తను నేషనల్ కబడ్డీ అథ్లెట్ ఎలా ఉంటాడో అలాంటి ఫిజికల్ ట్రైనింగ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ప్రేమ భయం మధ్య నలిగే తండ్రి పాత్రలో పశుపతి కూడా నటించారు. ధ్రువ్ విక్రమ్ పశుపతి మధ్య సీన్స్ అయితే చాలా చక్కగా నటింటుంది. అయితే తన అక్క పాత్రలో రజిషా విజయన్, అక్క ఫ్రెండ్ అయిన అనుపమ పరమేశ్వరన్ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ పెట్టడం కొంచెం పాయింట్ కొత్తగా ఉంది. బట్ అనుపమ పరమేశ్వరన్ అంత స్కోప్ లేదని చెప్పాలి. ఉన్నంత వరకు అయితే ఓకే. మైనస్ పాయింట్స్ అయితే ఇది యాక్చువల్లీ ఒక బయోగ్రఫీ అంటారు. అర్జున అవార్డు అయితే కబడ్డీ ప్లేయర్ మానతి గణేష్ నిజ జీవిత ఆధారంగా బైసన్ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవాన్ని ఎమోషన్ని సంవత్సరాలు చూపించే క్రమంలో సినిమా చాలా సాగతీతగా ఉంటుంది. ఓవరాల్గా అయితే మూవీ ఓకే అండి, సూపర్. ఒకసారి అయితే మీరు ట్రై చేయొచ్చు ధ్రువ్ విక్రమ్. ఎందుకంటే మన విక్రమ్ గారి వారసుడు కాబట్టి మన విక్రమ్ గారి సినిమాలు ఎలా చూస్తామో సేమ్ ధ్రువ్ విక్రమ్ అలాంటి నటనే కనపడుతున్నాడు. కొంచెం కాన్సన్ట్రేషన్ సీరియస్ చేయాలి. ఎందుకంటే 2019లో లాంచ్ అయ్యాడు అర్జున్ రెడ్డి నుంచి ప్రొడ్యూస్ చేసింది 2 మూవీస్. ఒకటి తర్వాత 2022లో వీళ్ళిద్దరు కలిసి నటించారు కదా, అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక్కడ తమిళనాడులో చూసినట్టయితే మన దగ్గర చాలా వరుసలు ఉన్నారు, కానీ తమిళనాడులో ఇప్పుడు లేరు. కరెక్ట్గా ఫోకస్ చేస్తే ధ్రువ్ విక్రమ్ మంచి పొజిషన్స్కి ఎదగచ్చు. కానీ ఇలాగే స్పీడ్గా మూవీస్ చేస్తూ ఉండాలి. మూవీ అయితే చూడొచ్చండి, బాగుంది. మస్ట్ వాచ్.